నమస్తే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటై 1 ఇయర్ అయిపోయింది. రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి గవర్నమెంట్ పైన. సో రాబోయే సంవత్సరం అయితే అత్యంత క్లిష్టమైన ఇయర్. 6 గ్యారంటీలు ఒకవైపున, మూసీ ఒకవైపున, హైడ్రా ఒకవైపున, ముఖ్యమంత్రి పని విధానం ఒకవైపున, ఇట్లా రకరకాల డిస్కషన్ జరుగుతున్నాయి. అండ్ అపోజిషన్ పార్టీలకు సంబంధించిన వాళ్ళ పనితీరు ఎట్లా ఉన్నది అన్న దాని మీద కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఓవరాల్గా డిస్కస్ చేద్దాం. నా ముందు గాదే ఇన్నయ్య గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. నమస్తే ఇన్నయ్య గారు. యా, సో చాలా రోజులైంది. ఎనీవే, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద కొంత ఫోకస్డ్గా గట్టిగా మాట్లాడే వాళ్ళలో, విమర్శించే వాళ్ళలో మీరు కూడా ఒకరు. ఎందుకు అంత తీవ్రంగా కేవలం ఈ 1 ఇయర్ పాలనలోనే విమర్శించాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది అని అంటే ఏం చెప్తారు? అంటే ఏ ప్రభుత్వానికైనా కానీ ప్రారంభంలో ఒక 6 నెలలు సర్దుకోవడానికి సరిపోతుంది. మంత్రివర్గ మంత్రి కూర్పు కావచ్చు, లేకపోతే పరిపాలనకు సంబంధించినటువంటి ఏదైతే ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే ఇతరత్ర విభిన్న సంస్థలకి, శాఖలకు సంబంధించినటువంటి పని విధానం విభజన చేసుకోవడం కానీ ఇవన్నీ 6 నెలలు సరిపోతుంది. ఈ 6 నెలల కాలం అయిపోయిన తర్వాత నుంచి మనందరం ఇక పాలన పైన దృష్టి పెట్టాలి. ప్రజలు కోరుకున్నది పాలకుల మార్పిడి కాదు, పరిపాలన మార్పు. ఆ పరిపాలనలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నాలు జరగాలి. ఎందుకంటే 9.5 సంవత్సరాల పాలన చూసినాం. అయితేనేమో ఫామ్ హౌస్ పాలన, లేకపోతే ప్రగతి భవన్ పాలన. ఇట్లా కాకుండా ప్రజల వేదికగా ఏదైతే మనం ఆశించినామో, కోరుకున్నామో, భావించినామో, అభిప్రాయపడ్డామో ఆ దిశగా అడుగులు వేయాలి. మాటలు చెప్తే కొంతకాలం నడుస్తుంది, కానీ ఎప్పటికీ అదే మాటల గారిడితోటి, అరచేతుల వైకుంఠంతో నడపడం అంటే సాధ్యం కాదు. మనం 6 నెలల నుంచి మనము చాలా హుందాగా, గౌరవంగా వారి పట్ల ఉన్నటువంటి ఒక కన్సర్న్ తోటి, అంటే కాంగ్రెస్ పార్టీ పాలన అంటే అది ఒక రకంగా మనము ఆశించి, మనం కోరుకొని తెచ్చుకున్న ప్రభుత్వంగా, అది మన ప్రభుత్వంగా భావించినాం. మన ప్రభుత్వంగా భావించినటువంటి ఆ ప్రభుత్వము 6 నెలలు గడిచిపోయా, 9 నెలలు గడిచిపోయా, ఇంకా ఎప్పటికీ గదే. అయితేనేమో డైవర్షన్ పాలిటిక్స్, లేకపోతే రివెంజ్ పాలిటిక్స్. ఈ డైవర్షన్ రివెంజ్ పాలిటిక్స్ తోటి సంవత్సర కాలం గడిచిన తర్వాత లేకపోతే ఢిల్లీకి పరుగులు ఎత్తడం, ఢిల్లీ పేరుతోటి కాలయాపన జరగడం, ఇంతకు తప్ప లేకపోతే ఇంకా చంద్రబాబు ఏజెండాని అమలు చేయడానికి, ఆంధ్ర దోపిడీ వర్గాల పాలకుల యొక్క ఏజెండాని అమలు చేయడానికి తప్ప ఇంతకు మించి ఏ ఒక్కటి కూడా ఒక్క విషయంలో ఇప్పుడు ఎవ్వరం కూడా మనము వాళ్ళ 6 గ్యారెంటీలు కావచ్చు, వాళ్ళ డిక్లరేషన్లు కావచ్చు, 1 సంవత్సర కాలంలో పూర్తి చేయమని ఎవడు అడుగుతలేడు. మనకు తెలియదా? మనం అంత పిచ్చోలమా, మూర్ఖులమా? బడ్జెట్ ఏమున్నది, అప్పులు ఎట్లయినాయి, ఆ అప్పులకి నెలవారీ వచ్చే ఆదాయం నుంచి ఎంత ఇన్స్టాల్మెంట్స్ కట్టాల్సి వస్తుంది, మనం అందరం తెలిసిన విషయమే కదా. వాటన్నిటి గురించి మనకు ఎక్కువగా మనమేమి ఆశిస్తలేము, వాళ్ళ మీద మనం ఒత్తిడి కూడా తీసుకొస్తలేము. కానీ మా అందరికీ ఎక్కువ బాధ కలిగింది ఏంటంటే, చంద్రబాబు నాయుడికి రెడ్ కార్పెట్ వేసి ప్రగతి భవన్ వేదికగా ఆయన హైదరాబాదు నడిబొడ్డున, హైదరాబాదు తెలంగాణ ప్రజల గుండెల్లో గుణపాదించినట్టుగా ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి ఆయన మీద అనుమానం మొదలైంది మనకి. ఓకే, అప్పటి వరకు మా రేవంత్ అన్న మా మనిషి అనుకున్నాం. కానీ ఎప్పుడైతే అది జరిగిందో అప్పటి నుంచి ఇక మనం గుడ్డిగా నమ్మొద్దు ఎవరిని. కేసీఆర్ నమ్మే తెలంగాణ విధ్వంసం అయిపోయింది, నాశనం అయిపోయింది. ఇక మళ్ళీ ఈయన నమ్మితే కూడా 3 చెర్ల నీళ్ళు తప్పించేటట్టున్నది అని మనం అభిప్రాయపడి అప్పటి నుంచి మనం కొంత జాగ్రత్తగా చూస్తూ ఉంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చేసరికి రోజు రోజుకి అది ఒక రకంగా తెలంగాణ వాదానికి, నినాదానికి, తెలంగాణ ఐడెంటిటీకి ఎక్కడనో ఏదో ప్రమాదం జరగబోతున్నట్టుగా మాకైతే అభిప్రాయం కలుగుతా ఉన్నది. ఐడెంటిటీకి వచ్చిన ప్రమాదం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఏ విధాన నిర్ణయము ఆ ఐడెంటిటీని దెబ్బతీస్తున్నది? అంటే ఏదైతే ఆయన 6 గ్యారంటీల విషయంలో శ్రద్ధ పెట్టాల్సిందని పక్కన పెట్టి, హైడ్రా ముసుగులో ఒక రాజకీయం చేయడం, ఒక ఆట ఆడడం, రోజు దాని మీద
మీడియాలో కాలయాపన చేసుకోవడము, అదొకవైపు. ఇంకోవైపు మూసి పేరుతోటి ఇంకోవైపు. ఈ రెండు కాక ఆయన రివెంజ్ పాలిటిక్సో లేకపోతే ఎంక్వైరీ పాలిటిక్సో ఏదో చేస్తున్నట్టుగా చేస్తూ, ఇవన్నీ కూడా ఏంటంటే తెలంగాణ మనం ఎందుకు తెచ్చుకున్నాం, మనం మొదటి నుంచి చెప్పుకున్నాం. విద్యారంగంలో మార్పు కోసం తెచ్చుకున్నాం, వైద్య రంగంలో మార్పు కోసం తెచ్చుకున్నాం, ఉపాధి రంగాన్ని బలోపేతం చేయడం కోసం మార్పు తెచ్చుకున్నాం. వాటితో పాటు మన సంపద కాపాడుకోవాలి. ఆ సంపదని కాపాడుకుంటేనే భవిష్యత్ తరాలకి మనము వారసత్వంగా మనం కొంత మన పూర్వీకులు ఈ సంపదను కాపాడకపోతే, కొండలు గుట్టలు కాలువలు చెరువులు కుంటలు కాపాడకపోతే ఈ పరిస్థితి మనకు ఉండేదా? లేదు, ఉండేదా? కాబట్టి సంపదను కాపాడుకోవడం అనేది మేము కానీ ఎంతో చేసినాం. ఇసుక దందాల గురించి కానీ, లేకపోతే భూ దందాల గురించి కానీ, లేకపోతే కొండల గుట్టల దందాల గురించి కానీ, అన్ని రకాల దందాల గురించి మనం ఎంతో మాట్లాడినాం. మానవ సంపద కూడా సంపదే. మానవ సంపదను కాపాడుకోకపోతే మనం ఏం చేసినట్టు? ఇప్పుడు మేము అదే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు కదా. సరే, కొన్ని స్కీమ్స్ అమలు చేసిర్రో చేయలేదో అదొక భాగము. మీరు కూడా దాని గురించి మేము మాట్లాడతలేం పెద్దగా, మీరు కూడా చెప్తున్నారు. చాలా హామీలు వాటిని నెరవేర్చాలి అన్న ఆలోచనతో ముందుకెళ్లడంతో పాటు తీసుకునే నిర్ణయాల్లో కూడా ఇప్పుడు మేము ప్రజలకు స్వేచ్ఛనిచ్చినాం, మాట్లాడే స్వేచ్ఛను మేము కల్పించినాం. గతంలో ఆ పరిస్థితి లేకుండా ఇప్పుడు మాకు ఆ పరిస్థితి జనాలకు ఇచ్చినాం అని ఒకటి ప్రధానంగా వాళ్ళు ఫోకస్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ ఎవరిని గెలవకపోతుండే, మంత్రులని గెలవకపోతుండే, మంత్రులు జనాన్ని గెలవలేకపోతుండే, అట్లాంటి పరిస్థితులు ఉండే. అందరినీ కలిసేలాగా మేము అవకాశం కల్పిస్తున్నాం. సో ఇట్లా కొన్ని విషయాల్లో క్లారిటీ ఉంది కదా. ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చినప్పుడు కొన్ని కార్పొరేట్సో పెట్టుబడిదారులో ఈ రకమైన ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది కామన్గానే. ఇంతకు మించిన సిచ్యువేషన్ అంటే పరిస్థితి ఏమి మనం మెరుగు చేయగలమన్న ఒక చర్చను కొంతమంది తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం పదే పదే చెప్పేది ఒకటే, మీరు 2000 2000 3000 పెన్షన్ పెంచకున్నా పర్లేదు, లేకపోతే 10,000 రూపాయల రైతు బంధుని రైతు భరోసాగా 15,000 చేయకున్నా పర్లేదు, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి 8 రకాల ఏదో సంక్షేమ పథకాలు అవి ఇతరత్ర ఏదైతే వాటి గురించి ఎవ్వరు కూడా తెలంగాణ ప్రజలు దేహ్యాన్ని బిచ్చమెత్తుకొని అడిగే ప్రజలు కాదు. దాని గురించి కాదు. తెలంగాణ ప్రజలు కోరుకునేది ఏంది? తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది దేనికి? విద్యారంగంలో సమూలమైన మార్పులు రావాలి. వీళ్ళు వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం విద్యారంగానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటిది? 1 సంవత్సర కాలంలో వీళ్ళు మనం ఏదో 1 నెలలో 2 నెలల్లో 3 నెలలు అంటలేం. 12 మాసాల గడువులో మీరు ఎన్ని స్కూళ్ళు బాగు చేసిండ్రు, ఎన్ని తరగతులు బాగు చేసిండ్రు, ఎన్ని స్కూళ్ళల్లో సౌకర్యాలు మీరు మెరుగు చేసిండ్రు, లేకపోతే మీరు బడ్జెట్ కేటాయింపులో మీరు ఎంత ప్రాధాన్యత ఇచ్చిండ్రు, వీటన్నిటితో పాటు 12 నెలలు గడిచిపోయింది కదా. మీకు అందరికీ తెలుసు, మాకు తెలుసు. మిడ్ డే మీల్ కేంద్రం రాష్ట్రం యొక్క సమిష్టి బడ్జెట్ తోటి నడిచే స్కీమ్ అది. అవును. ఆ మిడ్ డే మీల్కి కేంద్రం నుంచి డబ్బులు వస్తున్నాయి కదా, నెల ఇస్తున్నారు కదా. మరి నెల ఇచ్చే డబ్బులని మీరు మీ డబ్బులను జోడించకుండా, అంటే రాష్ట్ర ప్రభుత్వ వాటా జోడించకుండా కానీ ఆ డబ్బులని యథావిధిగా ఇచ్చినా ఒక 4-5 నెలల బకాయిలు చెల్లించినట్టు అవు కదా. 12 నెలల బకాయిలు ఉందని ఇవాళ అందరూ మొత్తుకుంటా ఉన్నారు. అంటే ఏంటిది? విద్యార్థుల మిడ్ డే మీల్ కోసం వచ్చిన డబ్బులను కూడా డైవర్ట్ చేస్తుండంటే మనం ఏమనుకోవాలి? ఈ ప్రభుత్వం యొక్క ప్రయారిటీ, ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఏదైనా కానీ ఆచరణ దేనికైనా గీటరాయి. వాళ్ళ ఆలోచనకి రిఫ్లెక్షన్ ఏంటిది? ఆచరణే కదా. గీటురాయి ఏంటి? ఆచరణే. అక్కడ అది అట్లయిపోయిందా? ఆరోగ్య హాస్పిటల్ విషయంలో ఏం చేసిండ్రు? ఇవన్నీ పక్కన పెట్టి ఈ సంవత్సర కాలంలో వాళ్ళ 6 గ్యారంటీల్లో మీ హైడ్రా ఉందా? మీ 6 గ్యారంటీల్లో మూసీ ఉందా? మీ 6 గ్యారంటీల్లో టీఎస్ తీసి టీజీ పెట్టమని ఉందా? మీ 6 గ్యారంటీల్లో ఒక నెల రోజులు 15 రోజులు ఇది మన జాతీయ గీతం అని చెప్పి దాని మీద పెద్ద
తెలంగాణ పోనీ తల్లిని, జాతీయ గీతం అని, రాష్ట్ర గీతం రచ్చ చేయమని ఏమైనా ఉందా? లొల్లి పెట్టుకోమని ఏమైనా ఉందా? అది పోయింది. ఆఖరికి ఏదో సంవత్సర వేడుకలని తెలంగాణ తల్లి విగ్రహం అని అదని ఇదని దానికి ఏదో చెప్తాం. ఇప్పుడు ఎప్పుడు కూడా మేము మొదటి నుంచి చెప్పేది ఒకటే, తెలంగాణ పంచాయతీ రేవంత్ రెడ్డి కేసీఆర్ పంచాయతీ కాదు, లేకపోతే అనుమల కుటుంబం కల్వకుంట్ల కుటుంబం పంచాయతీ కాదు. రివెంజ్ పాలిటిక్స్ అనుకుంటున్నారా మీరు ఇవి? అయితే డైవర్షన్ పాలిటిక్స్ పోతే రివెంజ్ పాలిటిక్స్. రివెంజ్ ఎక్కడ కనిపించింది? ఎవరిని అరెస్ట్ చేయకపోయా, ఏం జరగగానే పాయ, కేసు లేకపోయా, ఏమి లేకపోయా, ఏముంది రివెంజ్? రివెంజ్లో భాగంగా ఒక టైంపాస్ అయితే చేస్తుండే కదా ఆయన. ఎక్కడికో పోయి ఈ దేశం పోయి ఆడ కూర్చొని ఒక పెద్ద A1 A2 A3 A4 A5 A10 దాకా ఒక లిస్టు చదివి మళ్ళీ దానికి ముహూర్తాలు పెట్టి ఓ ఫలానా రోజు ఫలానోడు, ఫలానా రోజు ఫలానోడు అని వీళ్ళు చేస్తున్నారంటే అది 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 తుసుబాంబులు అయిపోయినాయి అనుకో, అది వేరే విషయం. అది దేని కాకుండా అయిపోయింది, అబాస్ ఫాలో అయింది, అది వేరే విషయం. కానీ టైంపాస్ అయితే చేసింది కదా, దాని మీద మీరు విశ్లేషణలు చేసింది కదా, దాని మీద స్టోరీ చేసింది కదా, దాని మీద మాలాంటి వాళ్ళతోటి ఇంటర్వ్యూ చేసింది కదా. ఇంత ఎనర్జీ, ఇంత కాలం వేస్ట్ అవుతున్నట్టే కదా. ఇవన్నీ కూడా దేనికి నిదర్శనం? ఇవాళ మనము తెలంగాణ తల్లి అంటే ఎవరు? తెలంగాణ తల్లి అంటే ఒక విగ్రహమా? తెలంగాణ తల్లి అంటే ఒక రూపమా, ఒక ఆకారమా? తెలంగాణ తల్లి అంటే అప్పటి 10 జిల్లాలు కావచ్చు, ఇప్పుడు 33 జిల్లాల పరిధిలో ఉన్న భూ సంపద, ఖనిజ సంపద, అటవీ సంపద, మానవ సంపద, పశుపక్షాదుల సంపద, జల సంపద, అన్ని రకాల సంపద కలిసి ఉంటేనే తెలంగాణ తల్లి. ఇవాళ తెలంగాణ తల్లి ఇప్పుడు ఆయన ఒక తెలంగాణ తల్లి, ఆయన ఒక కిరీటం పెట్టి ఒడ్డానం పెట్టి గొలుసులేసి ఆయన ఒక ఆకారం పెడతాడు, ఈయన ఒక ఆకారం పెడతాడు. అసలు మీరు ఎవరయ్యా ఈ ఆకారాలు చేయడానికి? మీరు ఎవరు అసలు? దాని వెనకాల భూములను ఎత్తుకపోతారు. తెలంగాణ తల్లి అంటే ఇవాళ నాకు కనపడే నా తెలంగాణ తల్లి ఏంటిది? నాకు నా జన్మనిచ్చిన తల్లి పురుడు పోసి రక్తస్రావం చేసి నవమాసాలు మోసిన నా తల్లి నాకెంత గొప్పదో. నా 63 సంవత్సరాల జీవిత ప్రయాణంలో నాకు బువ్వ పెట్టి నడక నేర్పి బుద్ధినిచ్చినటువంటి నా తల్లి నాకు ఆ తల్లే కనపడుతుంది. నాకు పాలకులను ప్రశ్నించమనే తల్లే నాకు కనపడుతుంది. ప్రశ్నించే గొంతుకగా బతుకమనే చెప్పే నా తల్లే నాకు కనపడుతుంది. తెలంగాణ తల్లిని బందీ చేసి బందీకారంలో పెట్టి అంగట్లో సరుకు చేసి అంగడి బొమ్మను చేసి వేలమేస్తున్న ఈ పాలక వర్గాలకి ఒక తల్లి రూపం తయారు చేయడానికి వీళ్ళకి ఏం హక్కు ఉంది? ఇలా ఆదివాసీలకి వాళ్ళకు ఒక తల్లి అవపడుతుంది, గిరిజనులకి వాళ్ళకో తల్లి అవపడుతుంది, దళితులకి వాళ్ళకో తల్లి అవపడుతుంది, బహుజనులకి వాళ్ళకో తల్లి అవపడుతుంది, పీడిత తాడిత సమస్త ప్రజానికి రూపాన్ని తయారు చేయడమే తప్పుగా భావిస్తున్నారా మీరు? ఎప్పుడూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, తెలంగాణ అమరవీరుల ఆశయాలు నెరవేరి తెలంగాణ తల్లి తన సంఖ్యలను తెచ్చుకొని విముక్తి అయినాడు. అప్పుడు ఆ తల్లిని మనము వర్ణించుకోవచ్చు, ఒక రూపాన్ని తయారు చేయొచ్చు. ఇవాళ మన తల్లి విముక్తి అయిందా? ఒకనాడు ఆంధ్ర దోపిడిదారుల పాలక వర్గాలకి తెలంగాణ తల్లి బందీ అయితే ఇవాళ అదాని అంబానీలకి నా తల్లి బందీ అయిపోతున్నది. నా తల్లి నన్ను అడుగుతున్నది, ఓ ఇంద్రయ్య నీకు బుద్ధి ఉందా, క్షరం ఉందా, నీ కళ్ళున్నాయా, నీకు చెవులున్నాయా, నన్ను బందీ చేస్తున్నారు అదాని అంబానీలని. కూతవేడు దూరంలో 100 కిలోమీటర్ల దూరంలోనే ఆ తల్లిని బందీ చేస్తుంటే, బందీకారాలు పెడుతుంటే, అంగ వివక్షణ చేసి అంగట్లో సరుకుని చేస్తుంటే నా తల్లి నన్ను ప్రశ్నిస్తున్నది, నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్నిస్తున్నది. నీకు సోయి లేదా అని ప్రశ్నిస్తున్నది. ఏ రాష్ట్రానికి లేదు ఒక రూపంతో కూడిన తల్లి? ప్రతి రాష్ట్రంలో ఒక విగ్రహం ఉంది కదా. తెలంగాణకు ఉంటే తప్పేంటి? భారతదేశానికే భరతమాత అన్న ఒక విగ్రహం ఉంది కదా, రూపం ఇచ్చారు కదా. తెలంగాణ అనేది భారతదేశ చరిత్రలో ఒక విభిన్నమైనటువంటి రూపం దాల్చినటువంటి రాష్ట్రం ఇది. మనకి అందరికీ తెలుసు, బ్రిటిష్ వాళ్ళు 13 సార్లు దండయాత్ర చేసినా తెలంగాణ గడ్డ మీద పాలన చేయలేకపోయిండు.
నిజాము మీకు మీకు తెలుసు, ఆ. చరిత్ర అంతా తెలుసు. విదేశాలకు అప్పులు ఇచ్చినటువంటి గడ్డ ఇది. ఇది ఒక త్రిలింగ దేశం, ఇది ఒక డక్కన్ పీఠభూమి. కాబట్టి మనం 1947 తర్వాత 48 ఆగస్టు 15 ఆగస్టు నాడు ఇక్కడ జెండా ఎగిరేయలే. ఎక్కడ లేనంత భారతదేశంలో సాయుధ పోరాటం, భూమి ముక్తి విముక్తి పోరాటం జరిపి కొన్ని వేల ఎకరాల భూస్వాముల నుంచి గడిల బద్దలు కొట్టి స్వేచ్ఛాయుత పాలన కోసం, స్వేచ్ఛాయుత సమాజం కోసం ప్రయత్నం చేసిన గడ్డ ఇది. ఇవాళ నీకు ఒక మహారాష్ట్రలోకనో ఈవెన్ బహుజన పాలన చేసినటువంటి బహుజన రాజ్యంగా చెప్పబడే ఉత్తరప్రదేశ్లో కూడా ఈ చైతన్యం ఉండదు, ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ దొరల గడిల బద్దలు కొట్టిన ప్రాంతం ఇది. భూస్వాములని ఊర్లలోంచి తెల్లగొట్టిన గడ్డ ఇది. చైతన్యానికి ఇవాళ మీకు అందరికి చరిత్ర తెలుసు. నూతన రాష్ట్రాల కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఉద్యమం ఎక్కడ మొదలైంది? ఉత్తరాఖండ్లో మొదలైందా? జార్ఖండ్లో మొదలైందా? విదర్భలో మొదలైందా? లేకపోతే రాష్ట్రాలు ఏర్పడ్డా? ఈవెన్ కాదు, అలాగే కదా, ఒక ఎమోషన్ కదా. తెలంగాణ తల్లి అన్న లేకపోతే ఏ రాష్ట్రానికి చెందిన ఆ విగ్రహం అయినా కూడా ఒక ఎమోషన్ అది. సో ఆ ఎమోషన్ని కొంత ప్రజలు చైతన్యం అవ్వడానికో లేకపోతే ఒక భావన కలగడానికి ఉపయోగపడుతుంది కదా, అవ్వడానికి అవకాశం లేదు. కాదంటలేము, కానీ ఎప్పుడు అది తెలంగాణ తల్లి నిజమైనటువంటి ఒక రూపం, అదొక జీవం కలిగినటువంటి ఒక రూపంగా ఉండాలి. విగ్రహం ఉండొద్దు, జీవం లేకుండా ఏదో 4 కూడల కాడ చౌరస్తాలో పెట్టడానికి కాదు విగ్రహం అంటే ఒక జీవం కలిగినటువంటి ఒక రూపంగా మనకు అవపడాలి. ఇప్పుడు ఏది కనబడలేదా మీకు? కొత్తది పాతది ఏమున్నదాడా? ఇప్పుడు అందరూ అంటున్నారు కదా, మా అమ్మని చూసుకున్నట్టే ఉంది, మా తల్లిని చూసుకున్నట్టే ఉంది, అందరు ఎవరు దాన్ని రకరకాలుగా వర్ణిస్తున్నారు కదా. అందరు ఎవరు అంటారు? ఎవరో ఇప్పుడు నాకు మాట్లాడే అవకాశం ఉంది, నేనంటే అందరూ అన్నట్ట ఆదివాసీ గూడాలకు పోదాం. తెలంగాణ ప్రాంతంలో దాదాపుగా 12 నుంచి 15% వరకు ఆదివాసీ ప్రాంతం ఉంటుంది. భూభాగం అనుకోండి, జనాభా తక్కువ ఉన్న భూభాగం ఉన్నది. అక్కడ పోదాం, మేమిద్దరం కలిసి పోదాం. మీకు ఈ తెలంగాణ తల్లి, ఆ తెలంగాణ తల్లి అయినా ఈ తెలంగాణ తల్లి అయినా నచ్చిందని అడుగుదాం. దళితుల దగ్గరికి పోదాం, దళితులను అడుగుదాం. గిరిజనుల దగ్గరికి పోదాం, గిరిజనులను అడుగుదాం. వాళ్ళు కనుక ఆ తల్లి నచ్చిందన్నా ఈ తల్లి నచ్చిందన్నా ఖచ్చితంగా మనం కూడా అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఏమంటారంటే పాత విగ్రహం చూసిన వాళ్ళు ఏమంటారంటే తల్లి అన్నప్పుడు మనం మొక్కాలి కదా, మొక్కాలన్నప్పుడు కిరీటం ఉండాలి కదా, నగలు ఉండాలి కదా, దేవతలా కనబడాలి కదా, అట్లనే ఉండాలని కొంతమంది. లేదు తల్లి అనగానే మన అమ్మని చూసుకున్నట్టు ఉండాలి, ఒక కార్మికురాలో కర్షకురాలో వ్యవసాయ కూలీని చూసినట్టుగా మన అమ్మ పని చేసినట్టుగా అక్కడ కనబడాలి అని ఇంకొంతమంది అంటున్నారు. ఎవరి వాదన వాళ్ళది. అంటే మనం మొత్తంగా చూసినప్పుడు కాళీమాత అంటాం, దుర్గామాత అంటాం, లేకపోతే పోషమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, ఇంకా అనేక మంది ఏదైతే మనం చిన్న గుళ్ళు కట్టుకొని గ్రామ దేవతలుగా ఉన్నటువంటి వాళ్ళు వేరు. తెలంగాణ తల్లి అనేది ఒక కులానికి ఒక మతానికి సంబంధించింది కాదు. తెలంగాణ తల్లి అనేది కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతమైనటువంటి తల్లే తెలంగాణ తల్లి. ఇప్పుడు ఒక భరతమాతలో ఒక రాష్ట్రమో ఒక భాషనో ప్రస్ఫుటించేటువంటి లక్షణాలు కనపడితే ఏమంటాం మనం? కాబట్టి ఈరోజు మనం అనేది ఏంటంటే, ఇప్పుడు అదేంటి దాంట్లో ఏదో జొన్న కంకి పెట్టారు. అరే జొన్నలు ఎక్కడ పండుతున్నారే నాయన, వరి పంట కదరా, మొత్తం రాష్ట్రం అంతా మెజారిటీ వ్యవసాయము వరి పంట కదరా అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఏం చెప్తావు దానికి? ఏం సమాధానం చెప్తావు? దాంట్లో మంచిగా పట్టు చీర కట్టి గొలుసులేసి ఒక ఆకారం తయారు చేసి ఆయన అయితేనే కిరీటం పెట్టిండు, ఒడ్డానం పెట్టిండు. అరే ఒడ్డానం ధరించేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? కిరీటాలు పెట్టుకుంటోళ్ళు ఎంతమంది ఉన్నారు? సో మీరేం డిమాండ్ చేస్తున్నారు? సరే పెట్టిరు, సెక్రటేరియట్ ముందే ప్రారంభం చేశారు, అయిపోయింది. ఇప్పుడు ఏం మనం డిమాండ్ చేయడానికో లేకపోతే ఇంకా చెప్పడానికి ఏం అవకాశం ఉంది? మనం ఏమంటున్నామంటే, ఈ తెలంగాణ అనే ఒక భావోద్రేకంతో కూడినటువంటి ఒక భాష, ఒక యాస, ఒక సంస్కృతి, సాంప్రదాయము, వీటన్నిటి జోలికి మనం ఎక్కువ పోవద్దు. ఓకే.
ఎక్కువ జోలు పోయినామనుకో దాంట్లోనే కొట్టుకుపోతాం. చూస్తాం కదా, రష్యా చైనాలో కూడా చైనా విప్లవానికి కారకుడైనటువంటి మావో సెట్టింగ్ కూడా సాంస్కృతిక విప్లవం మొదలు పెట్టగానే దాంట్లోనే ఆగమాగం అయిపోయి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసాలు ఉంటాయి. మీకు ఒక విశ్వాసం ఉంటుంది, నాకు ఒక విశ్వాసం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, నాకు కనపడే నా తెలంగాణ తల్లి నాకు ఒక రూపంలో పడుతుంది, ఒక ఆకారంలో పడుతుంది, ఒక చైతన్యానికి ప్రతీకగా ఉంటుంది, ప్రశ్నించే గొంతుకగా ఉద్యమ పోరాటాలకి కారకునిగా చేస్తున్న ఆ తల్లి నేను అట్టే చూసుకుంటా. నువ్వు చూసుకున్నట్టే చూడమంటే నేను ఎందుకు చూసుకుంటా? కాబట్టి వాటి జోలుకు పోవద్దు. ఇప్పుడు వాటి జోలుకు పోకుండా తెలంగాణ 180% ఉండబడినటువంటి ఆ ప్రజల సమస్యలు ఏంటి, ఆ సమస్యల పరిష్కారానికి మనం ఏం చేయగలుగుతాం, ఒక సంవత్సరంలో ఏం చేయగలుగుతాం, 2వ సంవత్సరంలో ఏం చేయగలుగుతాం, 3వ సంవత్సరంలో ఏం చేయగలుగుతాం, 4వ సంవత్సరంలో ఏం చేయగలుగుతాం అనేది కనుక ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని, ఒక క్యాలెండర్ తయారు చేసుకొని, ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని వీళ్ళు కనుక పనిచేస్తే అసలు వీళ్ళని ఎవరేమంటారు? ఇప్పుడు మనం చూసినాం, మీరు చూడండి, 2014లో టీఆర్ఎస్కి ఇచ్చిన మెజార్టీ కంటే 2018లో ఈ రాష్ట్రంలో ఇంకే పార్టీ కూడా ప్రతిపక్ష హోదా లేకుండా చేసే పరిస్థితి మనకు ఆ రోజు చూసినాం. సుమారు 100 మంది దాకా సీట్లు ఇచ్చారు. అటువంటి పార్టీకి 2-3 సంవత్సరాల్లోనే ఎందుకంత అధోగతి పాలు కావాల్సి వచ్చింది? ఎప్పుడైతే తెలంగాణ ఐడెంటిటీని కోల్పోయి దానికి దూరం అయ్యి తెలంగాణ పేరునే లేకుండా చేసుకుని ఐడెంటిటీ దగ్గర అవ్వడమే కదా. తెలంగాణ తల్లి కావచ్చు, రాష్ట్ర గీతం కావచ్చు, టీఎస్టీజీగా మార్చడం కావచ్చు, తెలంగాణ ఉద్యమకారులు, కవులు, కళాకారులను మనం సత్కరించడం కావచ్చు, గౌరవించుకోవడం కావచ్చు, ఇవన్నీ తెలంగాణ ఐడెంటిటీకి దగ్గరగా జరుగుతున్నట్టే కదా. అంటే ఇప్పుడు ఏదైతే మనం ఐడెంటిటీకి దగ్గరగా ఆయన చేస్తున్న ప్రయత్నం ఉంది కదా, ఇప్పుడు అందుకని అంటారు ఏసిందే గంతు దిగిందే బుడ్డ అని. గంతు వేయడం గొప్ప కాదు. అందుకనే మన ఊర్లలో పెద్దలు చెప్తారు, బిడ్డ అదును చూసి దెబ్బ కొట్టు, పదును చూసి ఇత్తనం పెట్టంటారు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, గొప్ప మాట, ఎంత గొప్ప మాట. అదును చూసి దెబ్బ కొట్టు, పదును చూసి ఇత్తనం పెట్టంటారు. నాకు బుద్ధి పుట్టినప్పుడు, నాకు ఇష్టం వచ్చినప్పుడు ఒకవైపు ఏమో చంద్రబాబుకు ఊడిగం చేసే పనులు కనపడతా ఉన్నాయి. ఎక్కడ కనపడ్డాయి మీకు చంద్రబాబు ఊడిగం చేసే పనులు? లేకపోతే ఏమైనా మూసి ఎవరి కోసం, మూసి ఎవరి కోసం? చంద్రబాబు నాయుడు వస్తాడు ఆడికి? లేకపోతే ఎవరు వస్తారు? చంద్రబాబు రాకపోతే, చంద్రబాబు ఏజెంట్లు రాకపోతే ఎవరు వస్తారు అక్కడికి? మూసి పరివాహక ప్రాంతాల్లో వాళ్ళే చెప్తున్నారు కదా, మొత్తం మూసి ఏమవుతుందో ఏం మనకి వాళ్ళు చెప్పే మాటలు బట్టి మనకు అర్థమవుతా ఉన్నది రాబోయే రోజులు ఏం జరుగుతుందని. ఇప్పుడు ఒకవైపు ఏమో అప్పుల పాలైంది, లంక మిందలు అనుకుంటే కాలి మిందలు అయినాయి, ప్రభుత్వం నడపడమే కష్టమైందని ఒకవైపు చెప్తా ఉన్నారు. ఇంకోవైపు ఏమో మరి ఒక స్కూల్ బాగు చెయ్యి, ఒక హాస్పిటల్ ఏర్పాటు చెయ్యి, ప్రజల కనీస అవసరాలు చూడంటేనేమో డబ్బులు లేవంటారు. మరి దానికి ఎందుకు 1,50,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పారు. ఎందుకు మరి ఇదంతా? ఇవాళ ఏది సాధ్యమైందో అదే చేయమని అడుగుతున్నాం. మనకున్న మనకు వచ్చే ఆదాయం నెలకు ఎంత వస్తున్నది? మన ఆదాయం సుమారు 8 నుంచి 9,000 కోట్లు అంటున్నారు. దాంట్లో సగం ఇన్స్టాల్మెంట్లకి, అప్పులకి, వాటికి వీటికే పోబట్టే, మిగతా కొంత జీతాలు పోబట్టే. ఏమున్నది? ఇప్పటికి దాదాపుగా 90,000 కోట్ల అప్పు ఏదో తెచ్చిండ్రు. మనం అడుగుతున్నది ఏంటంటే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తెలంగాణ జోలుకు పోకు, తెలంగాణ అదేదో గేయమనో, లేకపోతే మార్చుడనో, లేకపోతే ఇంకోటనో, లేకపోతే తెలంగాణ కేసీఆర్ ఎట్లా చేసిండో దొడ్డు అందరిని పెడదాము, ఓ బంజర్ దొడ్డు తోడదామా, లేకపోతే ఇంకేదో కవులు కళాకారులకు 9 మందిని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం అంటున్నారు కదా, మీరు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు దాన్ని? సరే మీ పేరు లేకపోయినా మీలాంటి వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు దాన్ని? నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఆయన 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ ఉన్నది. ఏది? తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ అమరవీరులకి 250 గజాల స్థలం. వాళ్ళు మండల స్థాయిలో అయితే అక్కడ, నియోజకవర్గ స్థాయి అయితే అక్కడ, జిల్లా స్థాయి అయితే అక్కడ
ఇంకా రాష్ట్ర స్థాయి దక్కడానికి ఒక గ్యారెంటీ, 6 గ్యారెంటీలో గ్యారెంటీ పెట్టాడు. మరి అది ఎక్కడ పోయా? మనం ఏమంటున్నామంటే, రేవంత్ అన్న నువ్వు ఫస్ట్ 2 సంవత్సరాలు కాలు బలపం కట్టుకొని బస్ యాత్ర, పాదయాత్ర, బహిరంగ సభలు, ఇంకా అనేక మంది ధర్నా చౌక్ పోయో, ప్రెస్ క్లబ్ పోయో నువ్వు ప్రజల సమస్యలు విన్నవు, అడ్రస్ చేసినావు, ఏదో జరిగింది. వాటన్నిటినీ ఒక్కొక్కటిగా నువ్వు అడ్రస్ చేయకు, అంతే, చేయకు. అంతకంటే మించి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన ప్రజలను కలుస్తుండు, వాళ్ళని కలుస్తుండు, వీళ్ళని కలుస్తున్నాను. మరి మనం ఏమడిగినాం? ఉద్యమకారులను గుర్తించడానికి ఒక కమిషన్ ఏర్పాటు చేయమని అడిగినాం. అది ఏర్పాటు చేయడానికి వీళ్ళకున్న బాధ ఏంది, కష్టమేంది? ఏర్పాటు చేస్తే ఆ కమిషన్ డిసైడ్ చేస్తారు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళే చేస్తారు కదా. ఎవడు అర్హుడు, ఎవడు అనర్హుడు, ఒక 6 నెలలు 1 ఇయర్ లోపు డేటా అంతా వస్తుంది. అరే 2 ఏళ్ళు కానీ ఎవడొద్దంటాడు? ఎవరికి అంత తొందర ఉంది? ఏదో రోజు అయితే రిజల్ట్ వస్తుంది కదా, రిజల్ట్ వస్తుంది కదా. అవి ఏమి చేయవు. మనం అడుగుతున్నది ఒక్కటే, కేసీఆర్ తోటి నువ్వు పిచ్చి పనులలో పోటీ పడకు, మూర్ఖ పనులలో పోటీ పడకు, భాషలో పోటీ పడకు. అదేం భాష? పనికిమాలిన భాష. భాషలో పోటీపాడు, పిచ్చి పనులలో పోటీపాడు. అదే పోటీపాడు అంటే అదే తెలంగాణ కోరుకున్నది. దానికోసమేనా మార్పు ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నది? తెలంగాణ 4 కోట్ల బతుకు పంచాయతీ అని ఆలోచన చేసుకొని, ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో తీరే సమస్యలు కాదు, పరిష్కారమయ్యే సమస్యలు కాదు. మనం ఏమడుగుతున్నాం? 10% బాగు చేయి, 20% బాగు చేయి. మీలాంటి వాళ్ళని సలహాలు అడుగుతలేరా ఎవరు ఏం చేయాలని? చెప్తున్నావు, మీ ద్వారా చెప్తున్నావు, నన్ను అడిగిన వాళ్ళని చెప్తున్నా, నాకు అవకాశం ఉన్న వాళ్ళతో చెప్తున్నా. కానీ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ ఎజెండాలు, వాళ్ళ ప్రయారిటీలు మారిపోయినట్టు అవపడుతున్నది. అడుగుతారు, అడిగినట్టే నటిస్తారు, విన్నట్టే నటిస్తారు, మళ్ళీ ఎక్కడిదక్కడనే. ఇప్పుడు మనం పదే వచ్చినప్పటి నుంచి చెప్తున్నాం, మీరు ఏమి చేయకున్నా పర్వాలేదు, ప్రతిదాన్ని ఆయా శాఖలకు అప్పచెప్పండి, ఆయా విభాగాలకు అప్పచెప్పండి, మీ పని మీరు చేయండి. ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు ఒక్క హాస్పిటల్ విజిట్ చేసిండా? నేను ఒకవేళ నాకు తెలియకపోతే మీరు చెప్పండి. ఒక్క హాస్పిటల్ హైదరాబాదులో ఉన్న చిన్న హాస్పిటల్ పక్కన పెడదాం, ఏది ప్రైమరీ హెల్త్ సెంటర్లో, ఇంకా అంగన్వాడీలో, ఇతరత్ర పక్కన పెడదాం. గాంధీ హాస్పిటల్ పోయిండా? ఉస్మానియాకు పోయిండా? ఈఎస్ హాస్పిటల్ పోయిండా? సరోజినికి పోయిండా? ఫీవర్ హాస్పిటల్ పోయిండా? కింగ్ కోటి పోయిండా? లేదు. ఏమనుకుంటాం మనం? వరంగల్ పోతివి, ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేతివి, ఎంజిఎం పోతివి. అంటే వాళ్ళ ఆచరణ, ప్రయారిటీ ఏందనే దాన్ని బట్టే మనం మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటేనేమో వాళ్ళకి విమర్శించినట్టు, తిట్టినట్టు, అప్పుడే స్టార్ట్ చేసేరేంది అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు అప్పుడే అంటున్నారు. కానీ నేను అందుకనే నాకు ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది అప్పుడే అంటే, 2014లో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, మల్లన్న సాగర్ వేములఘాటు ఉద్యమం ప్రారంభమైన తర్వాత, కేసీఆర్ అప్పుడు మేము ఇట్లనే ఒకరోజు తార్నాకలో కోదండరామ్ గారి ఇంటికి పోయినాం. పోయి ఇట్లా మల్లన్న సాగర్ ఇట్లా అయిపోతున్నది, కాళేశ్వరం, వేములఘాటు, అక్కడ ప్రజలు వస్తున్నారు, అడుగుతున్నారు, వాళ్ళ ప్రమాదం జరగబోతుందని వాళ్ళు వచ్చి చెప్పుకుంటున్నారు. మాకు పరిచయం ఎక్కువ బాగా ఉన్నది కాబట్టి చెప్తున్నారంటే, ఇన్నయ్య మీకు ఎప్పుడు తొందరనే, మళ్ళీ ఉల్టా మీ పీపుల్స్ వార్ మావోయిస్ట్ పార్టీలో వాళ్ళందరికి ఇదే తొందర, మీరు ఏం ఆగరదు, ఏది చూడరు, చదువుకోనియరు, కొద్దిగానే ఓపిక పట్టొద్దా అని మాట్లాడిండ్రు. అన్నా కానీ మేము గజ్వెల్ పోయి 2015లోనే ఒక మీటింగ్ పెట్టి జరగబోయే ప్రమాదాన్ని ఆ రోజే చెప్పినాం. ఆ రోజు చెప్తేనేమో వీరికి ఏమైనా ఇదే పని, ఏమైనా ఇట్లా మాట్లాడుడే, తిట్టుడే అని అన్నారు. ఆఖరికి ఏమైంది? ఇవాళ ఏమైంది? కాబట్టి మనం చేసే ఇది విమర్శలు 2 రకాలు ఉంటాయి.
స్వార్థపరమైన విమర్శ ఉంటుంది, ప్రజలపరమైన విమర్శ ఉంటుంది. మనం చేసే విమర్శ ప్రజల కోసం, ఈ రేవంత్ రెడ్డి కోసం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కోసం మనం చేసే విమర్శ. మళ్ళా వీరు చేసే వెధవ పనుల వల్ల, వీరు చేసే తప్పుడు పనుల వల్ల మళ్ళా ఏమవుతుంది, మళ్ళీ ప్రజలు వీరు కాకపోతే వాడు, వాడు కాకపోతే వాడు అన్న కాడిక వస్తుంది. మీరు ఇదే లైన్లో ఉన్నారా? అంటే గత కేసీఆర్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తూ ఈయనకంటే ఆయనే బెటర్ ఏమో అన్న ఒక చర్చను కొంతమంది తీసుకొస్తున్నారు. సో మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు బెటర్? దేంట్లో బెటర్? దేంట్లో బెటర్ అంటున్నా. అట్లా అట్లా మాట్లాడుతుంటారు వాళ్ళు. సరే, అది వాళ్ళ అభిప్రాయం. కానీ తెలంగాణ 9.5 సంవత్సరాల వాళ్ళ పాలనలో నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, ఒక భయంకరమైన విధ్వంసం జరిగింది. సరే, తెలంగాణ కాంటెస్ట్లో తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ భాష, యాస, ఐడెంటిటీ విషయంలో జరగకపోవచ్చు. కానీ వనరులు, సంపద, వనరులు ఎవరు ఊహించని, ఎవరికి అర్థం కాని రీతిలో ధ్వంసం జరిగింది. అది అర్థం కాదు, చూడలేము, కనపడవు కొన్ని. ఎవరైనా ఇట్లా మనం మాట్లాడినామనుకో, ఆ రఘుకి ఏదో పిలుచుకోకపోవచ్చు, రఘుకు కావాల్సిన ఇవ్వకపోవచ్చు, అందుకనే ఏదో డీల్ కుదరకపోవచ్చు, అందుకనే మాట్లాడుతాడు. ఇన్నయ్యకి డీల్ కుదరలేదేమో, పదవి ఇవ్వలేదేమో, ఇంకేదైనా ఇవ్వలేదేమో, అందుకనే మాట్లాడుతాడు. అంతేగాని అదే అట్లా మాట్లాడుకునే వాళ్ళు కొంతమంది. ప్రజలకు తెలుసు, ప్రజలకు అన్నీ తెలుసు, ప్రజలకు తెలియంది ఏం లేదు. అయితే రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన విషయాలు జోలుపోకుంటే మంచిది. ఎందుకంటే తెలంగాణకి ఆయనకి సంబంధం లేదు. తెలంగాణ తల్లి ఒడిలో ఆయనకి జన్మ ఇచ్చిండొచ్చు, తెలంగాణ బిడ్డ కావచ్చు, కానీ తెలంగాణ ఉద్యమానికి ఆయనకి సంబంధం లేదు. ఆయన మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుంది అంటే, 0 మార్కులోడు ఓ ఫస్ట్ ర్యాంక్ వచ్చినతోటి పోటీ పడ్డట్టు అనిపిస్తున్నది. తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు నువ్వు చేయడానికి చాలా ఉన్నాయి, దీనితో ఎందుకు నీకు? 1, 2 ఆయనకి ఆల్రెడీ ఆంధ్ర పాలకుల దోపిడీదారుల కబంధాస్తాల్లో ఉన్నాడు, చంద్రబాబు ఏజెంట్గా ఉన్నాడని ఒక ముద్ర ఉంది. దాన్ని పోగొట్టుకోవాలి. అది పోగొట్టుకోకపోతే ఇప్పుడు కాదు, భవిష్యత్తులో కూడా ఆయనకి నష్టమే. ఏం అవసరం చెప్పు? ఇప్పుడు మీరు చూసింది కదా, రెడ్ కార్పెట్ వేసి, విందులు వినోదాలు చేసి, కుట్రలు కుతంత్రాలు చేసి ప్రగతి భవన్లో ఏమో చేశాను. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, మనందరం బతుకున్నాం. అది ప్రజల సొమ్ముతోటి కట్టబడిన, ప్రజల కష్టార్జితం కట్టబడిన ముఖ్యమంత్రి వసతి గృహం. అది అక్కడ ఉండకుండా ఇప్పుడు చూడరాదు, కొన్ని కోట్ల రూపాయలు జరగబెట్టి అక్కడ పెద్ద భవంతులు కడుతున్నారు. అక్కడనే ఒక హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు కడుతురా? ఏదో మన మరిచెన్నారెడ్డి దాంట్లో. ఓకే, ఏం అవసరం చెప్పు? అది ప్రయారిటీ? నీ గ్యారెంటీ? అరే, అక్కడ పెట్టే డబ్బులు పెడితే ఒక 100 స్కూళ్ళు బాగుపడతాయి, ఒక 100 స్కూళ్ళు బాగుపడతాయి, ఒక 100 హాస్పిటల్ బాగుపడతాయి. ఏం అవసరం చెప్పు? అది అవసరమా? ఇప్పుడు ఈ కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు, ఈ వార్తలన్నీ వస్తున్నాయి, మీకు ఏమైనా అనిపిస్తున్నదా అట్లాంటి పరిస్థితి ఉండొచ్చా? అంటే ఒకటైతే మనందరం చూస్తూ ఉంటే, అరెస్టు చేయకపోతే, అరెస్టు గావించబడకపోతే రేవంత్ రెడ్డికి ఒక రకంగా ఆ ఉన్న ఫైర్ బ్రాండ్ అనేది ఒకటి ఉంది కదా, పోతుంది. ఏ భయపడ్డాడు, లేకపోతే డీల్ కుదిరింది, ఏదో ఇంకేదో అయింది, ఏదో దగ్గర డిసైడ్ అవుతారు ప్రజలు. నేను అనుకోవడం ఏంటంటే, తూతూ మంత్రంగానైనా ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఏదో ఒక అటువంటి ఒక వాతావరణం అయితే ఉంటుందని అనిపిస్తున్నది. చూడాలి ఒకవేళ. ఎందుకంటే ఇప్పుడు ఆయన పరిస్థితి కూడా గందరగోళంగానే ఉన్నది. ఢిల్లీ వాళ్ళు అనుమతిస్తారా లేదా, లేకపోతే బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, లేకపోతే ఇక్కడ రాజకీయాలు ఇంతకుముందు లెక్క స్లోగా నడుస్తలేవు, చాలా ఫాస్ట్గా రోజుకి ఒక కొత్త విషయం వస్తున్నది, కొత్త ఐటమ్ వస్తున్నది, రోజు దాన్ని తెల్లారి మళ్ళీ చర్చ ఉండట్లేదు. కాబట్టి చెప్పలేం. ఏది జరిగినా అది తెలంగాణకు ఉపయోగపడేది అయితే కాదు. ఎప్పుడు ఉపయోగం వాళ్ళు
దోచుకున్నది సంపద. దాచుకున్నది బయటికి తీసిన బయటికి తెచ్చి ప్రభుత్వ పరం చేసి ప్రజల పరం చేస్తే అప్పుడు ఉపయోగం అప్పుడు ఉపయోగం. అంతదాకా ఏం లాభం? ఏముంది? 3 నెలలు కాబట్టి 6 నెలలు జైల్లో ఉన్నా మీకు వచ్చే తెలంగాణ ప్రజలకి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు వచ్చే ఒడిగేది ఏమైనా ఉందా? ఇప్పుడు కవిత సడన్ ఎంట్రీ వెనుక కారణాలు ఏమంటారు? ఇప్పుడు ఈయన కేటీఆర్ జైలుకి పోతాడు కాబట్టి ఆమె ఆ ప్లేస్లోకి రావడానికి అంత త్వరితగతిన వచ్చిందా, లేదు కారణాలు వేరే ఏమైనా ఉన్నాయా? అంటే ఇలాంటి వాళ్ళు కూడా అన్నారు కదా, ఇప్పుడు రాదామే సమయం పడుతుందని కూడా మాట్లాడారు. వీళ్ళే అవకాశాలు కల్పిస్తాను, వీళ్ళే అవకాశాలు కల్పిస్తాను కదా. వీళ్ళు చేసే కొన్ని పొరపాట్ల వల్ల, పిచ్చి పనుల వల్ల ఇప్పుడు ఆమెకి ఏంది, అవునన్నా కాదన్నా తెలంగాణ సమాజంలో అది ఏదన్నా కానీ ఒక బతుకమ్మ పట్టుకొని ఏదో తిరిగింది. ఇలా మళ్ళా బతుకమ్మకి ఏమో అయిపోయింది అనగానే కొంతమంది ప్రజలు ఉంటారు. ప్రతిదానికి అదొక సెంటిమెంటు, అదొక భావోద్వేగంతో కూడి సేమ్ అది. దాంతో ఏంది, ఒక ఎంట్రీకి అవకాశం దొరికింది. వీళ్ళకి ఎవడు మార్చమన్నాడు, ఎవడు వాళ్ళు ఎందుకో పెట్టిండ్రు, నువ్వు దాని జోలు ఎందుకు పోవాలా? సైలెంట్గా ఉంటాయి. ఇప్పుడు తీసేస్తే వచ్చింది ఏంటిది, ముంచితే జరిగింది ఏంటిది అంటే ఎప్పుడు కూడా శత్రువుకి మనం అస్త్రాలు ఇవ్వద్దు, మన పోటీదారునికి మనం అస్త్రాలు ఇవ్వద్దు. నువ్వు పోటీదారునికే ఒక్కొక్కటి అస్త్రాలు ఇచ్చుకుంటూ పోతుంటివి. హైడ్రా పేరుతోటి కొన్ని అస్త్రాలు ఇస్తేవి, మూసీ పేరుతోటి కొన్ని అస్త్రాలు ఇస్తేవి. ఇప్పుడు హైడ్రా కమిషనర్ నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండు. జూలైలో హైడ్రా ఏర్పాటు అయిందట, జూలై తర్వాత కట్టిన అక్రమ కట్టడాలే కూల్చేస్తారట. ఇప్పుడు ఒక ఆర్డినెన్స్ అంటే యాక్ట్, ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం పెట్టిండు అంటే చట్టం అయినట్టే కదా. దాన్ని అసెంబ్లీలో 6 నెలలలోపు పెట్టి దాన్ని ఆమోదించి శాశ్వత చట్టంగా మారుస్తారు. ఇప్పుడు జూలై తర్వాతనే అయిన వాటినే కూలుస్తామని చట్టంలో ఏమైనా పెడతారా? అట్లా ఏమైనా ఉంటుందా? లేదు అక్రమ కట్టడాలని కూల్చేస్తామని ఏమైనా చెప్తారా? మనం ఏమంటున్నాం, మనం మొదటి నుంచి చెప్పింది ఒక్కటే. మనం మొదటి నుంచి ఏం చెప్పినామంటే విలాసం కోసం ఏర్పాటైనటువంటి అక్రమ కట్టడాలు వేరు, నివాసం కోసం ఏర్పాటు గావించబడిన అది అక్రమమా సక్రమమా ఏందని పక్కన పెట్టినా కానీ ఒక విలాసాల కోసం, ఒక వినోదం కోసం ఏవైతే నిర్మాణాలు జరిగినాయో అది సక్రమమైన అక్రమమైన వాటి మీద మీరు చర్యలు తీసుకోండి. ఇప్పుడు సక్రమమా అక్రమమా ఎట్లా డిసైడ్ చేస్తారు? పర్మిషన్ ఉంటే సక్రమమా? అదే అంటున్నారు ఇప్పుడు. మళ్ళీ అది కూడా జూలై తర్వాతట, జూలై తర్వాత అయితేనే దాని మీద యాక్షన్ ఉంటుందట. జూలై ముందు పోయిన వాడికి సంబంధం లేదట. అన్నిటికీ అన్ని పర్మిషన్లు ఉన్నాయి. అదే జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. రెరా పర్మిషన్ ఉంది, జిహెచ్ఎంసీ ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉంటుంది, ఇరిగేషన్ అన్నీ ఉన్నాయి. ఏమి లేవు. వాడు బలవంతుడు, అంతే, వాడు అన్నీ తెచ్చుకుంటాడు. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నట్టు ఈ హైడ్రా వల్ల? దాని డబ్బులు కూడా దండకు కదా, దానికి ఒక కమిషనర్, దానికి ఒక సిబ్బంది, ఆఫీసు, కథ, వ్యవహారం. అదే కదా ఇప్పుడు మనం అదే అంటున్నాము. మీరు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం వల్ల అబాస్ పాలయ్యారు. మీరు మీ పోటీదారునికి, మీరు మీ వ్యతిరేక్కి అవకాశం కల్పి ప్రజల చేత తిరస్కరించబడినటువంటి గత ప్రభుత్వానికి మీరు అవకాశాలు ఇస్తున్నారు. వీళ్ళే కదా అవకాశాలు ఇచ్చేది. ఎవడు బొమ్మన్నాడు ఆ జోలికి? అరే మీ ఉన్నదేందో లేనిదేందో చూసుకుంటూ మంచిగా వారానికి ఒకసారి ఒక స్కూలు పోయి, ఒక కళాశాలలో పోయి, ఒక యూనివర్సిటీకి పోయి, ఒక హాస్పిటల్ పోయి, వీళ్ళు పోరా, వీళ్ళ మంత్రులు పోరా, వీళ్ళ ఎమ్మెల్యేలు పోరా, అంతా తొడలు కొడుతున్నారు, మీసాల మీద వేస్తున్నారు. ఊరాంబోతులు లెక్క మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఇప్పటికైనా కాలం మించిపోయింది లేదు. ఇప్పటికైనా ఇవాళ మనం ఇన్ని మాట్లాడుతున్నామంటే ఒక సద్విమర్శ కోసం మాట్లాడుతున్నాం. ఒక సద్విమర్శ మనం చేయకపోతే మరి ఎప్పుడు కూడా నీ నిజమైన మిత్రుడు ఎవడు? నీకు సద్విమర్శ చేసే వాడే నీ నిజమైన మిత్రుడు. అంతే. మన శత్రువు ఎప్పుడు ఏం కోరుకుంటాడు? మనం ఇంకా తప్పులు చేయాలని కోరుకుంటాడు. మన నిజమైన మిత్రుడు ఇప్పుడు మన అమ్మ నాన్న, మన అక్క చెల్లె, మన అన్న తమ్ముడు,
లేకపోతే మనని బాగా అభిమానించే కుటుంబ సభ్యులు మనకి తప్పుని తప్పు ఒప్పుని ఎందుకు చెప్తారు? ఇది కాదు బిడ్డ, ఇది ఇట్లా బిడ్డ, గది గది అన్నా, ఇది అక్క, ఇది చెల్లె అని ఎందుకు చెప్తారు? ఇవాళ మనము ఆరాట పడుతున్నది, ఆవేదన పడుతున్నది, బాధపడుతున్నది, గొంతు చించుకొని ఇంత అరుస్తున్నది. వాళ్ళకి ఆఖరికి నేను లాస్ట్ టైం చెప్పిన, మీ ద్వారా కూడా చెప్పుంటా, 2 చేతులు జోడించి వాళ్ళ భార్యకి వాళ్ళ బిడ్డకి, అమ్మ మీరైనా 2023 డిసెంబర్ 7 కంటే ముందు 2 సంవత్సరాలు ఏవేవైతే మాట్లాడిండో ఆ వీడియోలు ఆయనకి వినిపించండి. ఆ పత్రికల్లో ఆయన మాట్లాడిన మాటలు ఏవైతే వచ్చినాయో గవి చదివి వినిపించండి. వినిపిస్తే కొద్దిగా అప్పుడప్పుడు జ్ఞానోదయం కలుగుతుందని. అంత తప్ప మనకి వేరే ఏమున్నది చెప్పు ఇప్పుడు. ఇంకొకటి సోషల్ యాంగిల్లో మనం కొన్ని విషయాల మీద మాట్లాడితే, ఇప్పుడు ఈ మాలమాదిగల కొట్లాటలాగా ఎంఆర్పిఎస్ కానీ ఇటు మాలలకు సంబంధించి మధ్య బాగా వార్ నడుస్తున్నది ఎస్సీ వర్గీకరణ విషయంలో. మీరు కూడా గమనిస్తుంటారు, ఇటు వివేక్, ఇటు మందకృష్ణ మాదిగ, ఈయన బ్రాండ్, వాళ్ళకి ఈయన బ్రాండ్. ఇది ఎటువైపు వెళ్తున్నదో అంత ఒక రకమైన చీలిక దిశగా వెళ్తున్నట్టు అనిపిస్తున్నది. మీరు గమనించిరా ఇది? చూస్తున్నాం. అయితే వీటన్నిటికీ మూలం ఏంటిదంటే, నేను మొదటి నుంచి చెప్తాను, ఎందుకంటే 94లో ఎంఆర్పిఎస్ నామకరణం జరగకముందు, ఎందుకంటే కృష్ణ వరంగల్ వాస్తవుడు కాబట్టి మాకంటే జూనియరు, మాతో పాటు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో ఉన్నాడు, మా నాయకత్వంలో పనిచేసిండు. ఆ చనువుతోటి ఆ అటాచ్మెంట్ తోటి ఆయన ఆంధ్ర నుంచి వచ్చిన తర్వాత సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగులింగంపల్లి పార్కులో మేమిద్దరం కూర్చొని కొన్ని రోజుల తరబడి దీని మీద చర్చించినాం, వర్గీకరణ మీద. అప్పుడు నేను ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరంలో ఉన్నా. ఇదంతా మాట్లాడిన తర్వాత మొట్టమొదటిసారి ఏ ప్రజా సంఘం దానికి సానుకూలంగా స్పందించినప్పుడు ఏపీఆర్ఎఫ్ తరపున మేము స్టేట్మెంట్ ఇచ్చినాం. మా తర్వాతనే మిగతా ప్రజా సంఘాలు, విప్లవ అనుబంధ సంఘాలు, ఇతరత్ర అవి దీని ఒక సామాజిక కోణంలో, సామాజిక న్యాయం కోణంలో చూడాలనే కోణంలో వాళ్ళ వాటా వాళ్ళకి దక్కేదా వాటా కోసమే కొట్లాడుతున్నాం, ఇది వాళ్ళ మీద వ్యతిరేకతతోటి కాదు అనే దృష్టితోటి ఆ రోజు మాట్లాడడం జరిగింది. అయితే తెలంగాణ ఉద్యమం కూడా ఇవాళ ఈ పరిస్థితి ఉండడానికి కారణం ఏంది? తెలంగాణ ఉద్యమం డెమోక్రటైజ్ కాలే. డెమోక్రటైజ్ అయి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేదా? ఇప్పుడు వచ్చిన కుల ఉద్యమాలైనా అన్ని రకాల, ఆ రోజు అది దండోరా కావచ్చు, మాలమానాడు కావచ్చు, నంగారవేరి కావచ్చు, తుడుందెబ్బ కావచ్చు, ఇట్లా అనేక రకాల వాళ్ళ ఐడెంటిటీ కోసం కావచ్చు, వాళ్ళ వాటి కోసం వచ్చిన అనేక ఉద్యమాలు డెమోక్రటైజ్ కాకపోవడం వల్ల వాళ్ళకంటే పైనున్న వాళ్ళే వాళ్ళకి శత్రువులుగా పడిపోయే పరిస్థితి వచ్చింది. డెమోక్రటైజ్ అయి ఉంటే అట్లా అవపడదు, అందరూ ఒకేలాగా ఉండి పాజిటివ్గా కొట్లాడేవాళ్ళు. మన వాటాలు పంచుకుందాము, మనం అందరం కలిసి మన వాటా పెంచుకోవడానికి, మరింత వాటా పొందడానికి అందరం కలిసి కొట్లాడదామనే ఆ చైతన్యం వచ్చేది, ఆ ప్రజాస్వామీకరణ జరిగేది. అట్లా జరగకుండా ఇవాళ దోపిడీదారుల పాలక వర్గాల చేతిలో కీలుబొమ్మలే పరిస్థితి వచ్చింది. అదే చాలా బాధాకరమైంది. ఒక రకంగా తెలంగాణలో నేను ఇంతకుముందు చెప్పినా కదా, భారతదేశానికి అన్ని రకాల ఉద్యమాలకి ఇదే కదా కేంద్ర బిందు. ఈవెన్ ఈ రోజు కూడా ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకంటే ఎక్కువ. ఇప్పుడు పంజాబ్లో సుప్రీంకోర్టులో కేసు వేయవచ్చు, ఆ కేసు మీదనే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వచ్చు. అయినా ఈ స్థాయిలో ఉద్యమం జరిగిందా? ఆడ ఉన్న జనాభాలో అత్యధిక జనాభా దళితులు ఉన్నప్పటికీ తెలంగాణలో ఎందుకు ఇన్ని రకాల ఉద్యమం, బీసీ ఉద్యమమైనా, దళిత ఉద్యమమైనా, గిరిజన ఉద్యమమైనా, ఆదివాసీ ఉద్యమైనా, కుల ఉద్యమాలైనా, కులరహిత ఉద్యమాలైనా, వర్గ రహిత సమాజ ఉద్యమాలైనా ఇక్కడనే ఎందుకు వచ్చినాయి? దీనికి ఒక ప్రత్యేకత ఉంది, ఈ గడ్డకు ఒక ప్రత్యేకత ఉంది. అట్లా
వచ్చినటువంటి ఉద్యమాలు నాకు ఏది ఏమైనా మందకృష్ణ మాలలని మనువాదులు అనడం మాత్రం చాలా బాధ కలిగించింది. అక్కడితో ఆగలే ఇంకా ఆయన మాలలని మనువాదులు అనుకుంటూ మనువాద ప్రతీక అయినటువంటి ప్రతినిధి అయినటువంటి మోడీనేమో మానవతావాది అన్నాడు. ఎంత బాధాకరమైంది. నీ అన్నదమ్ములు లాంటి వాళ్ళు, నీ తోటి సమానమైనటువంటి ఈ సమాజంలో దోపిడికి బానిసకొక బానిసగా బతికినటువంటి వాళ్ళు చెప్పులు లేకుండా గోచు పెట్టుకొని నెత్తి నూనె లేకుండా 3 పడలు తిండి నోచుకోకుండా ఒంటి నిండా బట్టలు లేకుండా పూడి గుర్చల్లో ఎండకెండి వానకు దడిసి చలిలో వణుకుతూ బతికినటువంటి ఆ జాతిని పట్టుకొని ఆ కులాన్ని పట్టుకొని మనువాదులు అంటే మనువాదులు ఎవరు? వాళ్ళ మనువాదులు. చాలా బాధాకరమైంది. ఎస్, మాలలు ఇప్పుడు వివేక్ మీద కోపం ఉంటే వివేక్ ఒక్కనే అను. ఇప్పుడు సపోజ్ నేనున్నా, ఇన్నే మీద కోపం ఉంటే ఇన్నేనే అను. ఒక జాతి కంటగట్టడం, ఒక కులాన్ని కంటగట్టడం చాలా అవమానం చేసినట్టు అవుతుంది. మనకి ఎవరిచ్చింది రైటు? ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే మోదీ మానవతావాది అని మీరు అన్న లైన్నే తీసుకుంటే 30 ఏళ్ల పోరాటంలో మోడీనే కదా మరి దగ్గరికి తీసింది, మా సమస్యని విన్నది, ప్రయత్నం చేసింది అన్నది ఆయన ఆలోచన. ఏమున్నదాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏదైతే చేసిండో ఆ రోజుల్లో కనుక ఏబిసిడి చేసి వాటా ఏదో చేసినట్టు ఇవాళ సుప్రీంకోర్టు ఏమిచ్చింది? అసలు రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవడానికి అవకాశాన్ని కల్పించింది. అంతే కదా, డైరెక్షన్. అంతే కదా, అంతకుమించి ఏమైనా చేశాడు? సరే అయింది. ఇవాళ నేనేమంటున్నా, నా ఉద్యమ సహచరుడు కృష్ణతోటి బీజేపీ భారతదేశంలో సుమారు ఒక 12 రాష్ట్రాల్లో ఉన్నది. సుప్రీంకోర్టు తీర్పే కదా, అది భారతదేశానికి సంబంధించిందే కదా. ఆ సుప్రీంకోర్టు ఆధారంగా ఒక మహారాష్ట్రలో, ఒక గుజరాత్లో, లేకపోతే ఆ రాష్ట్ర పాలన మధ్యప్రదేశ్లో ఎందుకు అమలు చేయిస్తలేవు? ఛత్తీస్గఢ్లో ఎందుకు చేయిస్తలేవు? మానవతావాదే కదా, గొప్పోడే కదా, అక్కడ ఎందుకు చేయిస్తలేవు? ఎందుకు చేయిస్తలేవు? అది పక్కన పెడితే ఇవాళ ఏమైంది? అదే సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక అంశం అయితే ఇంకొకటి ఏమిచ్చిండు? అంతే కదా, ఇంకోటి ఇది ఇచ్చిండు. ఏది మన ఇది ఓ ఫ్యామిలీలో ఆల్రెడీ వాళ్ళు ఉద్యోగం పొంది క్రిమిలేయర్ గురించి కూడా మాట్లాడాను. అసలు అది సంబంధం లేని విషయం. సుప్రీంకోర్టు పిటిషనరు అసలు అది ప్రస్తావించలే. అయినప్పటికీ సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్లో తీర్పులో దాన్ని ప్రస్తావిస్తే ఇవాళ మహారాష్ట్రలో ఏమవుతుంది? వర్గీకరణ పక్కకు పోయింది, దాన్ని పట్టించుకోలే. క్రిమిలేయర్ అక్కడ అమలు చేస్తున్నారు. మహారాష్ట్రలో ఇదే బీజేపీ ప్రభుత్వం, ఇదే ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్గా ఉన్న మహారాష్ట్రలో క్రిమిలేయర్ అమలు అవుతున్నది. ఎవడు అడగాల? ఎవరు మాట్లాడాలా? అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం మనం పురోగమనంలో ఉన్నావా, తిరోగమనంలో ఉన్నావా? ఇప్పుడు ఆ మాల జాతిలో, మాల సమాజంలో కొంతమంది వ్యక్తులు, కొన్ని కుటుంబాలు లబ్ధి పొందిండొచ్చు, బాగుపడిండొచ్చు, దోపిడీ చేస్తుండొచ్చు, అన్యాయం చేస్తుండొచ్చు, ఆధిపత్యం వివేక్ పెట్టిన మీటింగు మాలల కోసం చిత్తశుద్ధితో ఆయన లీడ్ చేస్తున్నట్టుగానే కనబడుతున్నదా? ఎట్లంటావా అంటున్నా. మాలల పేటెంట్ రైటు వివేక్ గారికి లేదు. ఇప్పుడు అట్లనే ఇప్పుడు మేము రోజు తిరుగుతుంటాం కదా, ఎంతోమంది ఎంఆర్పిఎస్ కార్యకర్తలు కృష్ణ పట్ల వాళ్ళకు ఉండే అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. కృష్ణ మోడీ గారిని ఆలింగనం చేసుకున్నా, జబ్బదార్చుకొని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నా, ఏం చేసినా వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉండదా? ఒక కులం, ఒక జాతి ఒకే పార్టీగా ఉండదు, ఒకే అభిప్రాయంతో ఉండరు, ఒకే సిద్ధాంతంతో ఉండరు. ఉంటారా?
ఉండడానికి వీలున్నదా? లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ పంచాయతీ ఇంకా పెంపు చేసుకోకుండా మీరిద్దరు కూడా ఈ దోపిడీ పాలక వర్గాల చేతుల్లో నలిగి 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 బానిసకు బానిస లెక్క బతికేందు మీరు విముక్తి చెందాలి. మీరు కూడా తలెత్తుకొని తిరిగే స్థాయికి ఎదగాలి. అదే తెలంగాణ తల్లి కోరుకున్నది. ఈ తల్లి కోరుకున్నది కదే. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గాదా ఎన్ఐ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ రీసెంట్గా జరిగిన ఇష్యూస్ పైన. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.